Try to touch this sharp thing. ఏం చేసినారా? Try to touch it on your forehead. On your forehead. That's sharp, right? దట్ ఈస్ షార్ప్. ఎస్. మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. నేను మీ శ్రీకాంత్ చుట్టుకొండ. ఈరోజు గుడ్డ ఉంది, స్కూల్ చూద్దామని పోతున్నాం. లెట్స్ గో అంటున్నాడు. ఓయమ్మనే, ఎక్కడి చూశారు, ఎక్కడి సంతోషం. Try this on your nose. హై. వెళ్దాం పద. వెళ్ళి ఒక మంచి స్కూల్ సర్చ్ చేద్దాం. ఇంతకు ముందు కూడా చూసినాము, ఒక స్కూల్, 2 స్కూల్స్ అట్లా. ఎందుకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. మంచి స్కూల్ చూడాలి. విద్య అనేది చాలా ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. వాడికి ఎంత ఏజ్ ఇప్పుడు 2.5 years అట్లా ఉంటాయి. స్కూల్కి పంపించాల్సిన అవసరం ఏం లేదు, కానీ మనతో ఉండి నేర్చుకునే దానికన్నా కమ్యూనిటీలో ఉండి నేర్చుకుంటేనే కొంచెం గ్రహించే శక్తి పెరుగుతుంది. మంచి అనిపించిందా? చేర్పిద్దాం అనిపించిందా? ప్లే ఏరియా లేదు కదా ఇప్పుడు వచ్చినప్పుడు. ప్లే ఏరియా లేకపోతే బట్ అసలు చేర్పియాలనిపించింది. సరే ముందు టైర్ లో నేను ఇంత చులకనగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. వీళ్ళకి ఫ్రంట్ టైర్ లో కొంచెం గాలి తక్కువ ఉందంటే చూసుకోమంటుంది. గింతగానమా? కానీ అసలు ఫీజు ఏంటి జనం అట్లా? నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇప్పుడు అవేన్ గాడికి 1,50,000 అన్నారా? 1,50,000, ఒక 50,000 బస్ అన్నారు ఫ్రెండ్స్. 2 లక్షలు అన్నారు. వాడు పొద్దుగాల పోయిందంటే సాయంత్రం వరకు ఉంటాడు, 3 గంటల వరకు ఉంటాడు. వాళ్ళు స్కూల్ ఇస్తా అన్నారు, అది మన స్కూల్ డ్రెస్లు ఇస్తా అన్నారు, బుక్స్ ఇస్తా అన్నారు, అన్ని ఇస్తా అన్నారు. సరే ఓకే, పొద్దుగాల పోతున్నాడు పిల్లాడు, నేర్చుకుంటాడు, అవన్నీ ఉంటాయని చెప్పేసి అనుకో. అయ్యో వీళ్ళది ఏందని 9 గంటల నుంచి 12 గంటల వరకు 3 గంటలు అంట. అది కూడా మధ్యలో ఒక బ్రేక్ అంట. జస్ట్ ప్లే ఏరియా. ఎంత అడిగిండు? 1,20,000. 27,000. 1,27,000. అది కూడా 3 గంటలకు మాత్రమే. 3 గంటలకు మించి ఎక్స్టెండ్ చేయాలంటే మళ్ళీ నెలకు 6,000 అట. ఈ ఫీజులు చూస్తేనే నాకు స్కూల్ నచ్చలేదని కాదు, స్కూల్ నచ్చింది, అంతా బాగుంది, వెరీ గుడ్. కానీ అసలు జస్ట్ ప్లే స్కూల్కి జస్ట్ ఆ టాయ్స్ ఈ టాయ్స్ పెట్టేసి వాళ్ళతో మాట్లాడి, నాన్న హానెస్ట్గా ఏంటి నాన్న వాడు చేయాల్సింది? మనం ఇప్పుడు ఏమైనా వాడు మన కోసం ర్యాంకులు ఏమైనా తీసి పెట్టాలన్నా? కొనిపెడతా. వాడు మనకి ర్యాంకులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది డిగ్రీలు పట్టుకొని అవి పెద్ద ఏం అవసరం లేదు. గ్రహించే శక్తిని నేర్చుకోవాలి. ఇంట్లో ఉంటే మేము జస్ట్ మా వరల్డే ఉంటుంది, మా మాటలే ఉంటాయి. ఏం గ్రహిస్తాడు? నలుగురితో కమ్యూనిటీతో పెరిగితేనే ఆ గ్రహించే శక్తి పెరుగుతుంది. వాళ్ళ దగ్గర పెరిగితే బెటర్ పెరుగుతాడు అంటలేదు నేను. గ్రహించే శక్తి పెరుగుతుంది. గ్రహించే శక్తి మనిషికి ఎంత ఉంటే అంత మంచిది. ఆ ఫీజు ఒక్కటే కొంచెం నన్ను ఇబ్బందికి గురి చేసింది. ఫుడ్ కూడా లేదు. జస్ట్ 9 గంటలకు అక్కడ డ్రాప్ చేస్తామా, వాళ్ళు స్నాక్ ఏదో పెడతారట. ఆ స్నాక్ బ్రేక్ ఉంటుందట మధ్యలో. ఆ స్నాక్ బ్రేక్ కూడా 1 గంట దాకా అట్టే వెళ్ళిపోతారట. మనసు ఒప్పుతలేదు నాకు. నా కొడుక్కి 1,50,000 కాదు సార్, 3 లక్షలైనా పెడతా, కానీ మనసు ఒప్పట్లేదు. నేను ఏదైనా రెవల్యూషన్ తీసుకొచ్చి నేనే ఒక స్కూల్ పెడతా, అందరి పిల్లల్ని తీసుకుపోతా, అన్ని మంచి మాటలు నేర్పిస్తా. నాకేంటంటే మీరు డొనేషన్ లెక్క ఎన్నో కొన్ని పైసలు ఇవ్వండి, ఇన్స్టిట్యూషన్ నడపాలిగా మనం కూడా. మరి సంస్కృతి ఈరోజు కుక్ చేయడం ఇష్టం లేదన్నారు మై ఫ్రెండ్స్. సబ్వే నుంచి 2 సాలెడ్స్ పెట్టుకున్నాం. పిల్లలకి మీట్ బాల్స్ ఆర్డర్ చేసినాం, చికెన్ మీట్ బాల్స్. వాళ్ళకి పాస్తా చేసింది. ఆ పాస్తాలో మీట్ బాల్స్ చేసుకొని వాళ్ళు తినేస్తారు. మాకేమో సాలెడ్స్. ఇది రోస్టెడ్ చికెన్, ఇది టూనా. Let me show you my friends. These guys are making great salads. చూడండి, ఉన్నదిన్నా అదిరిపోయింది. నీకు తగ్గట్టే పెట్టినా చూసినా. నా చాయిస్ అన్నది నాకు ఇష్టం వచ్చింది పెట్టేసిన. నేను ఇక చూసినాను. Con tus labios que vale mucho pena, media botella pensando en ti. Alright. Can you give me one meatball, bro? I just love them. I want to taste it. Then just take it for mommy. అరే ఎంత దుర్మార్గం రా. నాకు వద్దులే పెట్టి. అరే ఒక టేస్ట్ చేయొచ్చు కదరా, మంచిగా ఉంటుంది మీట్ బాల్. ఒక్కటి కొరుకుతారా గింతంతా? అది చూస్తుంటే తినాలనిపిస్తుంది మీట్ బాల్ పాడు కదా. సరే అట్లీస్ట్ కెమెరాకు చూపిస్తారా ఒక్కసారి? చూడండి మై ఫ్రెండ్స్,
ఎంత ముద్దుగుందో ఏం ఫోకస్ పోయింది నా దరిద్రానికి సరిగా తీసుకో. నా చిన్న కొడుకు నేను తీసుకొచ్చి ఇస్తానే ఉన్నట్టు చూసిన చిన్న ప్రేమ అంటే మామూలుగా ఉండదండి. థ్యాంక్ యూ అక్కి నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇండియన్ స్టైల్లో ఉంటుంది మీట్ బాల్. ఇంత గలీజ్గా కలుపుకుంటేనే సాలడ్కి మంచి టేస్ట్ వస్తుంది మై ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ మామియా, కిచెన్లో ఉందిదా సరే. ఐ థింక్ స్కూల్ సెట్ అయిపోయినట్టే మిత్రులారా. దాని ముఖం చూడండి ఎట్లా వెళ్ళిపోతుందో. షీ గాట్ ఇట్. యా, పైసలు మాత్రం నిన్నటి దానికన్నా ఎక్కువ. ప్లే గ్రూప్ అయితే 150, నర్సరీ అయితే 175. వింటున్నారా మీరు మెంబర్స్? దాన్ని పక్కన పెట్టండి ఫస్ట్. పెడితే ఆగండి రా, నాకు ఆల్రెడీ సాంగ్ మోగుతుందిలే కానీ బాగుంది. స్కూల్ మాత్రం చాలా చాలా మంచిగా ఉంది. ఇది ఇట్ ఫీల్స్ లైక్ వర్త్ ఇట్. నిన్న చెప్పాను కదా, పోయినప్పుడు ఆ స్కూల్ దగ్గర 150 కాదు 300 పెడదాం, కానీ ఇట్ షుడ్ ఫీల్ లైక్ వర్త్ ఇట్. అరే అను ఇట్లాంటి ఇట్లా పెట్టాలనిపి మనకు అనిపించాలి, లోపల నుంచి ఆ ఫీలింగ్ రావాలి. ఎంత వెల్కమింగ్ ఉందంటే స్కూల్ కూడా. పక్కనే పెద్ద ప్లే గ్రౌండ్ ఉన్నది, మడ్ పిట్ ఉన్నది, శాండ్ అది వేసేసి వాళ్ళంతా పిసుక్కొని అదంతా ఎగరడానికి, స్విమ్మింగ్ పూల్ ఉన్నది, మంచిగా ఉన్నది. స్కూల్ యూనిఫామ్ లేదు, దట్స్ ఈవెన్ బెటర్. ఆమె ఛాన్స్ ఇచ్చిందంట మాకు, నర్సరీ కన్నా వేయండి మీకు కావాలంటే, ప్లే గ్రూప్లోనే వేయాల్సిన అవసరం లేదని చెప్పేసి. అదే ప్లే గ్రూప్ అయితే 1,50,000, నర్సరీ అయితే 1,75,000 అన్నట్టు. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఏంటిదంటే పొద్దున్నే 12 వరకే తీసుకుపోవడం అనేటట్టు కాదు, సాయంత్రం వరకు ఉంచుకోవచ్చు మీకు కావాలంటే, 3 వరకు ఉంచుకోవచ్చు, కట్టాల్సిన అవసరం కూడా లేదు. సో యూ డిసైడింగ్ వేసేస్తుంది, వేసినట్టే. నర్సరీయా లేకపోతే ప్లే గ్రూపా? నర్సరీ వేసేద్దాం. సరే 175 సార్, 175 డిసైడ్ అయిపోయినాం. 175 వాడికి బస్సు కూడా ఉంది కదా దానిలో, బస్సు కూడా ఉంది. వాడి కాదు నా 400 lakhs ఎందుకు వేసినా మరి? నేను ఇద్దరికి కలిపేసినట్టున్నా. నేను బడ్జెట్ వేసుకుంటుంటే 4 లక్షలని వేసిన ఇద్దరికి, చెప్తాను. సో 4 లక్షలు అయిపోయినట్టే. 175 అయింది, 195 అంది. ఏముందిలే, ఫస్ట్ ఒక వారం రోజులు మాత్రం ఎక్స్పెక్ట్ చేయి, ఏడుస్తాడు, చాలా ఇదిగా ఫీల్ అవుతాడు ఆబ్వియస్లీ. అవి అన్నీ మేము సెకండ్ ఇయర్లోనే వేసేసినాం. ఫస్ట్ ఇయర్ దాటింది అంతే, సెకండ్ ఇయర్లో అంతే కదా, 14 monthsలో వేసేసినాం వాడిని. ఫస్ట్ 1 week మాత్రం చాలా ఇబ్బంది పడ్డాడు వాడు కూడా. వాడి వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి, చూస్తే మనసు పిసికినట్టు అయిపోతుంది. అబ్బాయి ఏంటి ఇట్లా చేస్తున్నావు, అసలు అవసరం మాకు ఇట్లాంటి ఎడ్యుకేషన్ అని మనసు పిసికేంత అనిపించేది. కానీ లేటర్ ఆన్ రియలైజ్ అయిపోయినాకి దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. యా ఎగ్జాక్ట్లీ. నౌ హీఈస్ సచ్ ఎ బ్రిలియంట్ గాయ్. అవియన్ గాడు ఏదో ఒక ఎంటర్ప్రినర్ అయిపోయి మన ఇండియాకి ఏదో ఒక మంచి చేస్తాడండి, నాకు నమ్మకం ఉంది. చేయాలని నేను ఆశపడట్లేదు, చేస్తాడు అంటున్నాను నేను. చిన్నోడు పెద్ద చెప్పలేను వాడు ఎట్లా టర్న్ అవుట్ అవుతాడో నాకు తెలియదు, కానీ బట్ వాడికి కూడా ద బెస్ట్ ఇచ్చేస్తాం మేము. హౌ ఇస్ ద స్కూల్ బడీ? డూ యు లైక్ ఇట్? ఇక్కడ స్కూల్ దగ్గర నుంచి అదే చూపిస్తున్నాను, ఏదో తలకాయ అక్కడ నుంచి ఇక కొంచెం స్లో అయింది. మరి ఏమైనా తగిలింది అంటుండా? బాగుందా స్కూల్? బాగుందా? నచ్చిందా? యు వాంట్ గో స్కూల్ ఎవ్రీ డే? యు లైక్ ఇట్? గుడ్ జాబ్ బడీ. ఆమెకి ఇష్టమైన స్కూల్ని ఒప్పుకున్నా కదా, మంచి ఆమ్లెట్ వేసింది, మంచి ఆకుకూర పప్పు వేసింది.
నిజంగా సంస్కృతికి అది బాగా నచ్చేసింది ఆ స్కూల్ మాత్రం. నో జాను చేసి మ్యామ్. అద్భుతం, మహా అద్భుతం. మంచిగా ఉంది ఆకుకూర, మంచి ఫ్లేవర్ వస్తుంది ఆకు పప్పులోకి, ఇన్ఫ్యూజ్ అయిపోయింది దాని జ్యూసెస్ అన్నీ కూడా. నెయ్యి కానీ పచ్చళ్ళు కానీ ఇట్లాంటివి అడగకుండా ఉండలేవా? ఒక నిమిషం ఆగి తింటా కదా ఇట్లా. అల్లం పేస్ట్ చేసినావు ఏంది ఆమ్లెట్లో కొంచెం? మంచిగా మంచిగా. నాకు ఎగ్లో ఎందుకు అల్లం పేస్ట్ చేయకపోతే అది నాన్ వెజ్ కదా, నీసు వాసన వస్తుంది అన్నట్టు పడిపోయింది. అట్లా పడిపోయిందని వేయటం కన్నా ఒకసారి టెస్ట్ చేయకపోయినా వేయకుండా ఎట్టుంటుందో చూడకపోయినా, టేస్ట్ చేయకపోయినా. అయిపోయాడు ఆ మంకీ దగ్గర పెట్టిండు అభియాన్ గాడు. నాట్ ఫర్ యూ, నీకు కాదు మంకీ అని చెప్పి చచ్చుకుంటున్నాడు. అది అయిపోయాడు. దాదా చిట్తల్లి వీడికి కూడా బాగా నచ్చింది స్కూల్. కమ్ హియర్. హౌ డిడ్ యూ మేక్ ఇట్? Ice pop. I know. How did you make it? By just doing some orange juice, putting it in a cup and putting in the freezer, with spoon in it, and then turn off like this. Good. How does it taste like? Taste it. నేను చాయ్ తాగుతున్నాను సరే. టేస్ట్ లైక్ ఆరెంజ్ జ్యూస్. చేసి it's based on the community, Avyan. Wherever you get raised, you get the same type of names, culture, habits. See, you used to eat gummy bears in America, right? Now you're gonna eat murku. That's a cultural change, Thanks, Dad. రొటీన్లో అంత మజా ఏముండదని చెప్పేసి చెప్తా ఉంటుంది సంస్కృతికి. అయినా కానీ నాకు రొటీనే కావాలంటది. యూ వెల్కమ్. రొటీనే కావాలి అంటది. అందుకోసమే దానికోసం ఒక రొటీన్ సెట్ చేసేసిన. ఇప్పుడు పిల్లలు స్కూల్ సెట్ అయిపోయినాయి, పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. జిమ్ పోతా ఉంటుంది, మంచిగా ప్రోటీన్ షేకులు తాగుతూ ఉంటుంది. అన్నీ రొటీన్లు సెట్ అయిపోయినాయి. ఏమాత్రం ఎంజాయ్ చేస్తుంది ఈ రొటీన్ అనేది చూడాలి. ఇది మనకెందుకు ఇంపార్టెంట్ అంటే మనము బయటకు పోయి ట్రావెల్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, క్యాంపింగ్ చేయాలి, పిచ్చులు పట్టాలి, మనవి ఉంటాయి కదా మన చోర్స్. అవి అవన్నీ మనకు చేయడానికి బయటకు పోవాలి అంటే ఇక్కడ ఒక అమ్మ ఇద్దరు పిల్లలతోని ఏ కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది, ప్రశాంతంగా ఉంది ఇల్లు అనే ఒక ఫీలింగ్ మనకు కలగాలి. దానికోసం మై ఫ్రెండ్స్, ఐ హోప్ షీ ఎంజాయ్స్ హర్ రొటీన్ విచ్ షీ డిజైర్డ్. ఐ హోప్. మేము యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఎట్లా ఉండే అంటే సంస్కృతి జాబ్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఒక్కడనే చేస్తా, అది కూడా నాకు నచ్చిన ఏదైనా పని లైక్ యూట్యూబ్. ఇప్పుడు నాకు ఎంతైతే వస్తాయో అవి నా లైఫ్ స్టైల్ డికే కాకుండా నాకు సరిపోవాలి అనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన. అంటే అక్కడనే అనుకున్నాను నేను, నాకు సరిపోతాయి ఏ సోకాల్డ్ నా లైఫ్ స్టైల్ ఉంటుంది అది అని చెప్పేసి అక్కడ నుంచి కొంచెం అందాజ్ ఫిగర్స్ వేసిన. కానీ రియాలిటీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 months అయింది, మనం వచ్చి 2-3 months అయిపోయింది. మేము ఎక్కడైతే ఉందాం అనుకుంటున్నామో విశాఖపట్నంకి షిఫ్ట్ అయ్యి ఒక 1 month అయిపోయింది. రెంట్స్ కట్టినాం, పాల బిల్స్, మెయిడ్స్, ఎవ్రీథింగ్. మనకు ఒక ప్రతి ఐడియా వచ్చిందికి మనం ఎంత ఖర్చు పెట్టబోతున్నాము నెలకు కానీ ఇయర్లీ కానీ, మనం ఎంత సంపాదించాలి, వాట్ ఎవర్ ద నెంబర్స్, నాకు ఒక ప్రతి గుడ్ ఐడియా వచ్చింది. ఇప్పుడు నేను చెప్పగలుగుతా, ఒక ఎన్ఆర్ఐ ఫ్యామిలీ అక్కడ నుంచి ఇక్కడికి చాలామంది ఈ మధ్య నాకు మెసేజ్ చేస్తున్నారండి. సేమ్ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారు ఇవన్నీ కూడా పర్సనల్గా. లైక్ ఐ రిసీవ్ అట్లీస్ట్ ఒక 50 నుంచి 100 మెసేజెస్ ఎవ్రీ వీక్ రిగార్డింగ్ దీస్ క్వశ్చన్స్. ఎంత తీసుకపోయినావు పైసలు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు చెప్తా, అవన్నీ చెప్తా నేను. ఈ స్పెసిఫిక్ వీడియో మాత్రం మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి, మంత్లీ ఎంత సంపాదించాలి, ఒక ప్రతి గుడ్ ఐడియా అయితే ఇచ్చేస్తాను మీకు నేను. సో లెట్స్ బిగిన్ ద షో. I'll start with yearly expenses first and then go monthly expenses. ఇయర్లీలో ఫస్ట్ మేజర్ హిట్ మీకు హార్ట్ అటాక్ తెప్పించేది స్కూల్ ఫీజు. 4 లక్షలు అవుతుంది.
నాకు 2 కిడ్స్ ఉన్నారు. ఒకడు 5 సంవత్సరాలు మెయిన్ స్కూల్కి పోతాడు. ఎలిమెంటరీ అంటారా ఏదో అంటారు కదా దాన్ని, వాట్ ఎవర్, మెయిన్ స్కూల్, నర్సరీ కూడా కాదు, ఏదో అంటారండి, సారీ నన్ను క్షమించండి. మెయిన్ స్కూల్ 1కి ముందు వస్తుంది కదా అది. ఆ తరగతికి వాడికి 1,95,000 సంథింగ్. ఓకే, 2 లక్షలు అనుకోండి. చిన్నోడేమో ఈ వీడియోలో చూపించాను కదా 175 వాళ్ళే తీసుకుంటారు. లెట్స్ ఏ రౌండ్ ఫిగర్ 4 లక్షలు పిల్లల స్కూల్ ఫీజు. నెక్స్ట్ వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనం ఒకవేళ చచ్చిపోతే మనకి ఏమైనా పైసలు వచ్చేటి అన్నట్టు. పైసలు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఉన్నా సరే, కొంచెం బ్యాకప్ ఉన్నా సరే, ఇట్లాంటిది అనేది మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది అన్వాంటెడ్ కదా, పిల్లల చదువులు ఉంటాయి, ఏమైతే తెలియదు కదా. యు ఆర్ ద ఓన్లీ సోల్ ఎర్నర్. మనము ఒక స్తంభం లాంటి వాళ్ళము. మనకేమైనా అటు ఇటు అయిందనుకోండి, ఫ్యామిలీ అంతా కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్ప్షన్ని ఒక షాక్ అబ్జర్వర్ లాగా ఇట్లా తీసుకోవడానికి మనకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పనికి వస్తుంది. దానికోసం మీరు ఒక 50,000 కట్టాలి. ఒక 2 కోట్లు నుంచి 3 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ఒక 50,000 రూపాయలు అయితే మీరు కట్టాలి. నెక్స్ట్ మీకు వెహికల్స్ ఉంటాయి కదా. నాకు ఒక 7 సీటర్ కార్ ఉంది, MG హెక్టర్ ప్లస్. ఒక బండి కొనుక్కుంటా ఆబ్వియస్లీ. సంస్కృతికి ఒక ఎలక్ట్రిక్ బైక్ కొనిస్తా, ఇది స్కూటీ లాంటిది. సో ఈ వెహికల్స్ మెయింటెనెన్స్ ఉంటుంది కదా, ఈ మెయింటెనెన్స్ అనేది ఎస్పెషల్లీ కార్ వచ్చేసి మీకు గట్టిగా అవుతుంది. ఇయర్లీ ఒక 3 సార్లు పోవాల్సి వస్తుంది షోరూమ్కి పోయిన ప్రతిసారి మీకు నట్టు పోయింది అంటాడు, బోల్ట్ ఇరిగింది అంటాడు, అది పైకి వచ్చింది, ఇది కిందకు పోయింది, సైడ్కి వెళ్ళిపోయింది అంటాడు. ఏదో ఒకటి చేసేసి మీ దగ్గర నుంచి ఒక 15,000 ఈజీగా బిల్ అవుతాడు. అట్లా ఒక 3 సార్లు అవుతుంది, 45,000 అయిపోయిందా. బైక్ ఉంటుంది కదా, బైక్ ఒక 5,000. ప్రస్తుతం అయితే ఒక బైక్కే మెయింటెనెన్స్ అని చెప్పేసి ఒక 50,000 అనుకున్నా సైడ్కి ఇయర్లీ మెయింటెనెన్స్లో. 50,000 వెహికల్ మెయింటెనెన్స్. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ విజిట్స్. యూఎస్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది, ఇక్కడ డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది. యూఎస్లో ఇన్సూరెన్స్ ఉందనుకోండి, మీరు వెళ్ళిపోయి ఆడ ఎంతనా కానీ మీరు కోపే కడితే అయిపోతుంది, ఒక $30 $40. ఇక్కడ ఈ రెగ్యులర్ ఓపీడీ అంటారా, డైరెక్ట్గా పోయి జ్వరం చూపించుకోవడం, జలుబు చూపించుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇట్లాంటివి ఇన్సూరెన్స్ కవర్ చేయదు. ఓన్లీ హాస్పిటల్ అడ్మిట్స్ లాంటివి, సర్జరీలు అట్లాంటివి మాత్రమే కవర్ చేస్తుంది అన్నట్టు. ఈ ఓపీడీలు ఏవైతే ఉన్నాయో ఇవి మన ఓన్ పాకెట్ నుంచే పే చేసుకోవాల్సి వస్తుంది. వాటి కోసం అట్లీస్ట్ ఒక 20,000 నుంచి 25,000 నేనైతే పక్కన పెట్టుకున్నా. కిడ్స్ ఉన్నారు కదా, ఎప్పుడు సిక్ అవుతారో తెలియదు. ఒకసారి స్కూల్ స్టార్ట్ అయింది అనుకోండి, డెఫినెట్గా సిక్ అవుతారని నేను యాంటిసిపేట్ చేస్తున్నా. మంత్లీ అట్లీస్ట్ ఒక 2,000 అవుతాయి అని చెప్పేసి నేను యాంటిసిపేట్ చేస్తూ ఒక 25,000 మాత్రం మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం నా సైడ్ నుంచి పక్కన పెట్టుకున్నా. 5th ఐటమ్ హెల్త్ ఇన్సూరెన్స్. మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఫోన్పే, పేటిఎం, ఏ బ్యాంకు పోయినా ఏది పోయినా సరే హెల్త్ ఇన్సూరెన్స్లు అందరూ అమ్మేస్తున్నారు ఇక్కడ. మీరు మాత్రం మీ రీసెర్చ్ చేసి మీకు ఎంత కావాలి హెల్త్ ఇన్సూరెన్స్, అది కూడా డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది. రీఫిల్స్ అంటారు, అంటే ఒక హాస్పిటల్ ఛార్జ్లో ఒకవేళ నాకు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకున్నాను నేను, అంతేనా, ఒక 1,00,00,000 ఏమో తీసుకున్నాను నేను. ఏదైనా యాక్సిడెంట్ అయింది, నేను హాస్పిటల్ పోయినా, ఒక ₹1,00,00,000 అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ ₹1,00,00,000 మొత్తం కట్టేస్తారు వాళ్ళు. ₹1,00,00,000 మీద ఏమన్నా అయింది అనుకోండి, లెట్స్ సే 1,10,00,000 అట్లా అయింది అనుకోండి, ఆ పైన 10 లక్షలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు కట్టరు, అది మనం కట్టుకుంటాము మన పాకెట్లోకి వెళ్ళి. నా హెల్త్ ఇన్సూరెన్స్ ₹1,00,00,000 కాబట్టి ఆ ₹1,00,00,000 మాత్రం వాళ్ళు కట్టేస్తారు. ఇది అయిపోయింది ఇప్పుడు హాస్పిటల్ విజిట్. నెక్స్ట్ ఏమన్నా అయ్యేటప్పుడు మళ్ళీ పోయినా అనుకోండి, అప్పటికి మళ్ళీ రీఫిల్ చేసేస్తారు. అండ్ మళ్ళీ దీనిలో మీకు ఇంతకుముందు ఏమన్నా జబ్బులు అయ్యి ఉంటాయి కదా, ప్రీ కండిషన్స్ ఏవో అంటారు, అవి మాత్రము ఒక 1 సంవత్సరం కానీ 3 సంవత్సరాలు కానీ కవర్ చేయరు, డిపెండింగ్ ఆన్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్. ఇట్లాంటి ఒక కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ విచ్ డస్ నాట్ పే ఫర్ ఓపీడీ, విచ్ డస్ నాట్ పే ఫర్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, అది నాకు ఇయర్లీ ఒక 25,000 రూపీస్ పడుతుంది. 6th కార్ ఇన్సూరెన్స్, అది ఒక 10,000 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ బైక్ ఉంటుంది కదా, ఆ బైక్ ఒక 5,000 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ ఫోన్ బిల్, ఇది మొత్తం ప్రీపెయిడే ఉంటుంది కదా ఆబ్వియస్లీ, 350 రూపీస్ పర్ మంత్ ఉంటుంది మై ఫ్రెండ్స్. కాకపోతే ఇయర్లీ చేయించుకున్నారనుకోండి 3,500కి 3,600కి వచ్చేస్తుంది. మెయిన్లీ జియో ఉంటుంది, లేకపోతే ఎయిర్టెల్ ఉంటుంది. నేను జియో సబ్స్క్రిప్షన్ ఒక 1 ఇయర్కి తీసేసుకున్నా, 3,800 సంథింగ్ ఎంతో అయింది. సో నేను యాంటిసిపేట్ చేస్తున్నా 2 కనెక్షన్స్ కదా, నేను నా వైఫ్, 8,000 రూపాయలు ఫోన్ బిల్కి అవుతుంది. మీకు ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, నెట్ఫ్లిక్స్ లేకపోతే సబ్స్క్రిప్షన్స్ అవి వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను మాత్రం జియో హాట్స్టార్ అని ఉంటుంది ఇక్కడ, అది మీకు వైఫైతోనే వచ్చేస్తుంది, అది ఫ్రీగా చూసుకోవచ్చు. లేదు యాడ్స్ లేకుండా హెచ్డిఏ ఏదో ఉంటుంది, అన్నీ ఆఫర్ చేస్తారు కదా, అట్లాంటివి కావాలంటే మాత్రం ఒక 1,500 ఇయర్లీ కట్టాలి. నేను అది కట్టేసిన. దానిలో మ్యాక్సిమం మూవీస్ నాకు దొరికిపోతున్నాయి, సిరీస్లు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచి ఆస్కార్ విన్నింగ్ మూవీస్ అన్ని దానిలో నాకు దొరికిపోతున్నాయి. ఇంకొక సబ్స్క్రిప్షన్ ప్రైమ్ది తీసుకున్నాను, ఎందుకంటే షాపింగ్ది తొందర రావాలని, ప్లస్ ప్రైమ్లో కూడా మనకి మంచి షోస్ అవన్నీ ఉంటాయి కదా. సో ఈ 2 సబ్స్క్రిప్షన్స్ నేను 1,500 3,000 రూపాయలు కడుతున్నా. ఈ 2 నాకున్నాయి. ఈ కాకుండా మనకి అన్వాంటెడ్ కొన్ని ఖర్చులు వస్తాయి కదా, ఆడో ఏడో ఫంక్షన్ పోయి ఏదో ఒక పైసలు ఇవ్వాల్సి వస్తుంది, ట్రావెల్ తీసుకుపోమంటారు పోరగాళ్ళు, ఏదో ఒకటి. నేను మాత్రం అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం మంత్లీ ఒక 10,000 రూపాయల చొప్పున 1,20,000 ఇయర్లీ ఎక్స్పెన్స్ లాగా దానికోసం ఒక ప్రొజెక్ట్ చేస్తున్నాను అన్నట్టు. ఈ టోటల్ నేను చెప్పిన కేటగిరీస్ అన్నీ మీరు కలుపుకుంటే నాకు ఒక 7 lakhs
పర్ ఇయర్ వచ్చింది. ఇప్పుడు మంత్లీ ఎక్స్పెన్సెస్ చెప్తాం. రెంట్ ఒక 30,000, 27,000 రెంట్, 3,000 మెయింటెనెన్స్. నెక్స్ట్ బిగ్ ఎక్స్పెన్స్ ఫుడ్కి అవుతుంది. మనం ఒకవేళ వండుకున్నాం అనుకోండి, అంత ఎక్కువేం కాదు. మీకు ఒక 25 kg బస్తా 80 రూపీస్ చొప్పున 10 కిలోలకి 800, 800, 1600, ఒక 2,000 రూపాయలు, 2,500లో ద బెస్ట్ సోనా మసూరి రైస్ ఒక 25 కిలోలు వచ్చేస్తుంది. నెలకు సరిపోతుంది అది, అంతకుమించి మనం ఎక్కువేం తినలేము. ఒకవేళ కూరగాయలు అనుకోండి, రోజుకు ఒక 100 రూపాయలు చొప్పున 3,000 రూపాయలు అయిపోతుంది. మీట్ కావాలనుకోండి 300 రూపాయలు కేజీ చికెన్ లెక్క 4 సార్లు తెచ్చుకుంటారా మంత్కి, ఒక 1,200 రూపాయలు అయిపోతుంది. మటన్ అంటారా, నాలాగా మటన్ పీరియడ్ అయితే ఒక 3 సార్లు వేసుకున్నా సరే 3,000 రూపాయలు పడుతుంది నెలకి. సో మొత్తం కలుపుకున్నా సరే ఒక 15,000 రూపాయల కన్నా ఎక్కువ కాదు. మెయిన్ ఖర్చు ఎక్కడ వస్తుంది అంటే మనకి వండుకోబుద్ధి కాదు, బయట నుంచి తెప్పించుకోబుద్ధి అవుతుంది. ఉన్నమాట వాస్తవంగా చెప్పుకొని ముందే రాసుకోవాలి మనం. నేను వండుకోలేను, నాకు చేతం కాదు, నేను ఆర్డర్ పెట్టుకుంటా, సో దీనికోసం ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది అనేది మనకి అబద్ధం ఆడుకోకూడదు మై ఫ్రెండ్స్. మనం దానికోసం చెప్తున్నాను. నేను పొద్దుగాల ఒకవేళ టిఫిన్ ఆర్డర్ చేసిన అనుకోండి 500 రూపాయలు అవుతుంది. మధ్యాహ్నం లంచ్ ఆర్డర్ చేసిన అనుకోండి 1000 రూపాయలు అవుతుంది. సాయంత్రం డిన్నర్కి ఆర్డర్ చేసినా సరే 1000 రూపాయలు అవుతుంది. ఇది నలుగురికి చెప్తున్నా, నేను ఆర్డర్ చేస్తున్నా, ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అయ్యో కూపన్లు ఉంటాయి, తగిలిచ్చేసారు అనుకోండి ఒక 800కి 900కి వచ్చేస్తుంది. సో ఒక 2,500 పర్ డే మీరు తినాలంటే అవుతుంది. ఒక 10 రోజులు అంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసిన అనుకోండి, రేపు లంచ్ చేస్తానేమో, ఎల్లుండి డిన్నర్ చేస్తానేమో. సో రఫ్లీ ఒక 10 రోజులు బయట నుంచి తెప్పించుకుంటే 25,000 రూపాయలు అవుతుంది మనకి. 25,000 ప్లస్ ఒక 10,000 మన గ్రాసరీ ఖర్చు ఏదైతే ఉంటుందో మొత్తం కలిపి ఒక 35,000 రూపాయలు ఫుడ్కి అవుతుంది. నాకైతే బాగా తింటా నేను. అట్లనే తాగుబోతు అలవాట్లు ఏమన్నా ఉన్నాయనుకోండి మీకు, ఒకవేళ వైన్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. నాకు ఇక్కడ సూలా అని చెప్పేసి ఒక మంచి వైన్ నచ్చింది, 1,200 రూపాయలు పర్ బాటిల్. కంపెనీ ఉందనుకోండి ఒక రోజులో అయిపోతుంది, కంపెనీ లేదనుకోండి ఒక 3 రోజుల దాకా వస్తుంది. ఆన్ అన్ యావరేజ్ ఒక 5 బాటిల్ వేసుకున్నా సరే ఒక 5 నుంచి 10,000 ఈ లంగాల బాటిల్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అవుతుంది నాకు. 4th కిడ్స్ ఎక్స్ట్రాస్ అండి. ఏదో ఒకటి ఆర్డర్ చేస్తూనే ఉండాలి వాళ్ళ కోసం. ఏదో ఒకటి అడుగుతారు, స్కూల్ పోతారు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఏదో ఒకటి చూస్తారు, ఈ షార్ప్నర్ ఇది ఏదో ఒకటి చూస్తారు, వస్తారు, అది కావాలంటారు. చేయాలని కాదు, ఇప్పియాలని కాదు, మనకి కావాలి పక్కా ఇప్పిద్దాము అనే వాటికి ఏ ఒకటి ఉంటాయి కదా. దానికోసం అట్లీస్ట్ ఒక 5,000 కావాలి నెలకి. ఒక 5,000 అయితే నేను యాంటిసిపేట్ చేస్తున్నాను. మెయిడ్ మనకి హెల్ప్ కావాలి కదా, ఆ హెల్ప్ మాట్లాడుకున్నాము. 4,000 రూపీస్కి మార్నింగ్ ఒకసారి వస్తుంది, మొత్తం పని చేసేస్తుంది. లైక్ బట్టలు ఆమె వేస్తుంది, అంట్లు దుమ్మేస్తుంది, ఇల్లు ఊడుస్తుంది, తుడుస్తుంది. మధ్యాహ్నం వస్తుంది, ఏమైనా అంట్లు ఉంటే దుమ్మేస్తుంది, ఆరేసిన బట్టలు ఉంటాయి కదా అవన్నీ మడత పెట్టేస్తుంది, పెట్టేసి వెళ్ళిపోతుంది. వీక్ కానీ 2 వీక్స్కి ఒకసారి కానీ బాత్రూమ్స్ కూడా క్లీన్ చేస్తుంది. 4,000 రూపీస్ అడిగింది నెలకి. అవి కాకుండా మనం ఏమైనా ఎక్స్ట్రా ఇస్తే, మళ్ళీ మీరు హైదరాబాద్ అంటే నాకు తెలియదు, ఇది మాత్రం విశాఖపట్నంలో ఒక 4-5 వేలలో పని అయిపోతుంది. నెక్స్ట్ పాలు లీటర్ తీసుకుంటున్నాం రోజుకి 100 రూపాయలు. లేదు నేను ప్యాకెట్ పాలతో నడిపించేస్తా అంటే మాత్రం 60 రూపాయలు అయిపోతుంది లీటర్. నేను సరే ఏంటంటే ఇండియాలో ఉన్నాం కదా, ఫ్రెష్ బర్రె పాలు పొద్దుగాలు తీసుకొచ్చి ఇస్తున్నాడు, పైన మీగడ తేలుతున్నది. నేను తాగి కూడా చూసిన పచ్చిపాలు, నాకు తెలిసి ఎట్లుంటాయి అనేది. మంచిగా ఉన్నది, పెరిగేసినాం, మంచిగా మీగడ పెరుగు వస్తున్నది, బాగుంది. ఒక 100 రూపాయలు అవుతున్నది నెలకి. ఒక 3,000 రూపాయలు పాలకు అయిపోతాయి. ఎలక్ట్రిసిటీ 2 ఏసీలు తగిలిచ్చినా ఇప్పుడైతే 2,000 రూపాయలు యాంటిసిపేట్ చేస్తున్నా. 3,000 వచ్చినా సరే తీసుకుంటా. వైఫై జియోది పెట్టించేసిన, ఎయిర్ ఫైబర్ ఏదో అంటున్నాడు ఆయన, 1,000 రూపాయలు అవుతుంది. నేను ఇప్పుడు ఈ లిస్ట్లో ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్ ఖర్చు అనేది లెక్కేయలేదు. ఎందుకు లెక్కేయలేదంటే పెద్దోడిని మాత్రం స్కూల్ బస్ తీసుకుని వెళ్ళిపోతుంది, చిన్నోడిని ఒక్కడిని డ్రాప్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి ఆటోలో పోయిందనుకోండి ఒక 50-60 రూపీస్ అవుతుంది. ఇది ర్యాపిడోలో బుక్ చేసి వెళ్ళిపోతే అక్కడ నుంచి మళ్ళీ రావాలంటే సేమ్ ఒక 60 రూపీస్ అవుతుంది, 120 రూపీస్ అట్లా ఎప్పుడో డ్రాప్ చేయాల్సి వస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైనా కొనిపిస్తా, రోజు పోయి డ్రాప్ చేసుకొని వస్తుంది, ₹1 ఖర్చు ఉండదు. నా బైక్ ఏదైనా కొనుక్కుంటాను నేను, కొనుక్కొని ఎప్పుడైనా పోవాలంటే పోతా. కానీ అంటే ట్రావెల్కి పోయి బయట అది మనం దీనిలో లెక్కేయకూడదు, అది వర్క్ కదా. వర్క్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అనేవి వర్క్ రిలేటెడ్ ఇన్కమ్ నుంచి అవన్నీ అది వేరే లెక్క, ఇది ఫ్యామిలీ లెక్కలోకి రాదు. కాబట్టి నేను ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది నా లిస్ట్లో పెట్టుకోలేదు. ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ అన్నీ కూడా మీరు లెక్క చూస్తే 95,000 రూపీస్ అవుతుంది. ఒకవేళ ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్ ఒక 5,000 తగిలిచ్చినా సరే 1,00,000 రూపాయలు పర్ మంత్ అవుతుంది. ఫస్ట్ చెప్పిన 7 లక్షలు, ఇది 1,00,000 రూపాయలు పర్ మంత్ ఇంటూ 12, 12 లక్షలు. 12 + 7 19 లక్షలు మనకి డ్రై పౌడర్ ఎవ్రీ ఇయర్ కావాల్సి వస్తుంది. మీకు ఒకవేళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయనుకోండి, మోస్ట్ పీపుల్ డూ, మనందరికీ కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. పేరెంట్స్ ఉంటారు మనకి, వాళ్ళకి కొంచెం ఎంతో కొంత మనీ పంపించాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మాకు ఇల్లు ఉంది ఒకటి, వాళ్ళ ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. నేను కొంచెం మంత్లీ ఒక డ్రై పౌడర్ పంపించిన అనుకోండి, ఒక 20,000-30,000 పంపించేసిన అనుకోండి, అన్లెస్ మా నాయన ఏ ప్రాజెక్టులో పెట్టుకోకపోతే ఒక 20-30 వేలు వాళ్ళకి సరిపోతాయి, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. సో అట్లాంటిది ఆబ్లిగేషన్ మీరు ఒకవేళ తగిలిస్తే ఇంకొక 3 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది. ఇది ఇయర్లీ. 19 + 3 22 lakhs పర్ ఇయర్. పర్ మంత్ నేను డివైడ్ చేసుకున్నాను అనుకోండి 1.8 lakh అవుతుంది. ఇలా ఉంటూ చాలా ఫ్రీడమ్తో ఉంటూ మన ఖర్చులన్నీ వెళ్ళిపోవాలంటే నడవదు కదా. ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు మేక్ సమ్ మనీ కదా. సో యూట్యూబ్ అనేది
నాకు ఒకవేళ మంత్లీ 1.8 ల్యాక్ అనేది ఇవ్వగలిగితే నేను ఒక సెక్యూర్ స్పాట్లో ఉన్నట్టే. లేదు అన్న పక్షంలో నేను ఆ 1.8 ల్యాక్ని ఎలా సంపాదించాలనేది ఆబ్వియస్లీ చూసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ త్రూ సంపాదించుకుంటావా, లేకపోతే ఉన్న దానిలో సేఫ్ విత్డ్రావల్ రేట్ అనేది ఉంటుంది. మన దగ్గర ఒక 2 కోట్లు ఉన్నాయనుకోండి, ఆ 2 కోట్లలో గింత పంచదార ముక్కలు ఇంకా కొంచెం గిలుకున్నారనుకోండి, ఎప్పటికీ అయిపోదు అనేది ఒక రూల్ ఉంటుంది మ్యాథమెటిక్స్లో. సో అట్లాంటి రూల్ ఫాలో అవుతావా అదంతా నీకు. నేను మాత్రం కష్టపడదాం అనుకుంటున్నా. ఆబ్వియస్లీ బయటకు పోతా, మస్తు ట్రావెల్ చేస్తా, అన్నీ చూస్తా, ఎక్స్ప్లోర్ చేస్తా. ఇప్పుడు అమెరికా చౌరస్తా అనేది ఎందుకు చూస్తారు జనరల్లీ? శ్రీకాంత్ గారికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. ఆ పర్స్పెక్టివ్ కొంతమందికి నచ్చుతుంది. నచ్చటం వల్ల చూస్తారు, కానీ నేనేదో కొత్తది చూపిస్తా అనేది ఎవరు చూడరు. నేను ఇప్పుడు నేపాల్, అరుణాచల్ ప్రదేశ్ పోయినా అనుకోండి, అది మీరు ఇంతకుముందు ఏ వీడియోలో చూసే ఉంటారు. మీరు దానికోసం చూడరు. మీరు ఈడని చెప్తున్నాడు. ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ని ఫాలో అయ్యి, ఆ పర్సెప్షన్ని ఫాలో అయ్యి కనెక్ట్ అవుతారు కదా. ఆ కనెక్షన్ వల్ల చూస్తారు. ఇఫ్ ఐ కెన్ మేక్ ఎ కనెక్షన్ విత్ యూ, నా వర్క్లో చాలా ప్లెజర్తో ఉంటుంది నాకు. తద్వారా నా లైఫ్ స్టైల్ డికే కాకుండా కూడా ఉంటుంది అన్నట్టు. నేను యాజ్ ఎ క్రియేటర్గా నేను ఇది వృత్తిగా చూస్ చేసుకున్నాను కాబట్టి ఎంత జెన్యూన్గా ట్రూ టు మై సెల్ఫ్ మీకు చూపించడానికి కాదు, ట్రూ టు మై సెల్ఫ్ నేను ఎంత జెన్యూన్గా ఉంటే ఈ కనెక్షన్ అనేది ఐ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. దీని మీద నమ్మకం పెట్టుకున్నాను నేను. వాట్ ఎవర్ హ్యాపెన్స్. నేను ఐ డోంట్ లూజ్ మై సెల్ఫ్. ఐ విల్ స్టే హానెస్ట్, ఐ విల్ బి జెన్యూన్. వాట్ ఎవర్ హ్యాపెన్స్. సో 1.8 ల్యాక్ అనేది సంపాదించాలా ఎవ్రీ మంత్. అదే నడుస్తుంది మా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నా మనీ అనేది ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఏంటిది అనేది డీటెయిల్గా ఒక మంచి వీడియో చేసి పెడతాను. సో అప్పటి వరకు సెలవు.